బాగుంది. చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది. చాలా బాగుంది. ఎలివేషన్ సూపర్ ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. కొరటాల శివ గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ గారికి ఇప్పుడు దాకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు మనం. ఫైట్లే కానీ సీన్సే కానీ హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. మొన్న విజయవాడలో ఎలా తుఫాన్ వచ్చిందో ఇప్పుడు థియేటర్లో ఎన్టీఆర్ తుఫాను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బ్లాక్ బస్టర్ రెస్పాండ్ ఓవరాల్ అక్కడ ఇండియా ఏంటి, యూఎస్ఏ ఏంటి, యూకే ఏంటి, ఓవరాల్గా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ చాలా బాగున్నాయి. సినిమా ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్కి సోలోగా వచ్చింది. 6 years తర్వాత రాజమౌళి రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఇప్పుడు వరకు రాజమౌళి తర్వాత సినిమా ప్రతిదీ ఏ హీరోకైనా ఫ్లాప్ వచ్చింది. ఫస్ట్ టైం బ్లాక్ బస్టర్ కొట్టాడు ఎన్టీఆర్. ఒక్క పాయింట్ లేదు, చాలా బాగుంది అసలు. జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, మిర్చి, దాని మించి ఉంది. నో డౌట్ బ్లాక్ బస్టర్ అన్న. ఇంకా అది ఒపీనియన్ బట్ ఏం చెప్పలేము. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ అన్న. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ అన్న. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్. మీరు మళ్ళీ వెళ్ళండి. మేము మళ్ళీ నెక్స్ట్ షో వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము. మా గ్యాంగ్ మొత్తం అన్నీ ఉంది. థ్యాంక్ యూ. మీరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటుంది ఎండింగ్ అయితే, కానీ ఎప్పుడూ చూసినట్టు ఉంటుంది కానీ చూడనట్టు ఉంటుంది, అలా ఉంటుంది. అంటే ఇప్పుడు కొరటాల స్క్రీన్ ప్లే అంత బాగాలేదు అన్న రివ్యూ వస్తుంది కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. ఆ ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంది స్క్రీన్ ప్లే అయితే. అంటే ఎన్టీఆర్ ప్రతి ఈవెంట్లో కాలర్ ఎగరేసుకొని వస్తారంటారు కదా ఫ్యాన్స్, ఆ లెవెల్లో ఉంది ఆ మూవీ. ఆ లెవెల్ అంటే మరీ వెరీ హై లెవెల్ అని కాదు, హై లెవెల్ అయితే ఉంది. ఆ టైంలో చూసినాం. మళ్ళీ దేవరానే. Both did equally. జాన్వి క్రేజీ అంటే క్రేజీ ఉంది. జాన్వి కోసం వెళ్ళి చూడొచ్చు. తక్కువే ఉంది బట్ షీ ప్లేడ్ ఎ వెరీ గుడ్ రోల్. బిట్ బట్ స్టోరీ కనెక్ట్ అయిన వాళ్ళకి అదేం అనిపించదు. ఓవరాల్ మూవీ ఇస్ లైక్ బ్లాక్ బస్టర్. అంతా బాగానే ఉంది, చూడొచ్చు. సినిమా మంచిగా ఉంది. చాలా తక్కువ టైం అది జాహ్నవి కపూర్. క్లైమాక్సే బాగుంది సినిమా. లాస్ట్ క్లైమాక్సే సినిమా బాగుంది. సూపర్ ఉంది. మేకింగ్ సూపర్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ అమేజింగ్. మూవీ లాగుందంటున్నారు క్లైమాక్స్ అంతా. లేదు, జాహ్నవి కపూర్ బాగా చేశారు. మ్యూజిక్, ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అంతా సూపర్. ఫైట్స్ చాలా బాగున్నాయి. అమేజింగ్. మేకింగ్ మాత్రం సూపర్. అసలు ఏమి మాట్లాడేకే లేదు. విజిల్ వస్తే విజిల్ వేయాలి, నాకు రాదు. సూపర్. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అని చెప్పొచ్చా? యావరేజ్ ఉంది భయ్యా. సెకండ్ హాఫ్ బాగుంది. క్లైమాక్స్ కొద్దిగా లాస్ట్ బాహుబలి రేంజ్ లో ఉంది. 500 crores టచ్ అవుతుంది మూవీ. ఎక్సలెంట్ క్లైమాక్స్, సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా, వెళ్ళిపోవచ్చు. మస్తు ఉంది, చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది మూవీ. కానీ యాక్టింగ్ కానీ విజువల్స్, ఎవ్రీథింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్రేజీ అసలు. ఎవ్రీ టెక్నీషియన్ క్రాఫ్ట్ కనిపిస్తుంది సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇక మైండ్ బ్లోయింగ్. దేవరా 2 కోసం వెయిటింగ్. ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లాగుందంటున్నారు. లేదు, రెండు ఫస్ట్ హాఫే, సెకండ్ హాఫే రెండు బాగున్నాయి. క్రేజీ ఉంది మూవీ. క్లైమాక్స్ మైనస్ అయిందంటున్నారు. లేదు అలా అని ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. పక్కా వెళ్ళి చూడొచ్చు ఫ్యామిలీతోటి. క్రేజీ ఉంది మూవీ. అలాంటి టైంలో సముద్రం ఎర్రబడ్డం, రక్తం, ఈయన బీజిఎం, ఎన్టీఆర్ గారి కళ్ళు, ఆయన ఫియర్స్ యాక్షన్ చాలా ప్లస్ అయింది సినిమాకి మాత్రం. టైగర్ ఇస్ డెఫినెట్లీ బ్యాక్. 6 ఏళ్ల తర్వాత వచ్చాడు, హిట్ కొట్టాడు. స్టాండ్ ఎలోన్ మూవీ. రాజమౌళి గారి కర్స్ అనేది ఇంకా అయిపోయింది. సినిమాలు చూడకండి భయ్యా. మీరు కావాలని ట్రోల్ చేస్తుంటే సినిమాలు చూడకండి, వేరేది ఏదైనా చేసుకోండి అంతే. యాక్టింగ్ గురించి, ఫైట్స్ గురించి అస్సలు చెప్పక్కర్లేదు. యాక్టింగ్ అనేది భారతదేశంలో ఉన్న ఏకైక ఆస్కార్ ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు. అంటే వేరే హీరోలతో కంపేర్ చేయొచ్చు అనే పాయింట్ లేదు. మనం డ్యాన్స్ చేస్తాము, డ్యాన్స్ అంతా అల్లు అర్జున్ గారిని కంపేర్ చేస్తారు. యాక్టింగ్ అంటే ఇంకొక యాక్టర్ని కంపేర్ చేస్తారు. కలెక్షన్ అంటే ఇంకొక యాక్టర్ని కంపేర్ చేస్తారు. బట్ ఆల్ ఇన్ వన్, మనకు అన్ని సబ్జెక్టులో మార్కులు వస్తేనే స్టేట్ ఫస్ట్ వస్తుంది. అలాంటి యాక్టరే ఎన్టీఆర్ గారు. డిసప్పాయింట్మెంట్ అన్న. ఎందుకంటే సినిమా 4-5 సినిమాలు కలిపి కొట్టినట్టుంది. ఇప్పుడు ఎన్టీఆర్ యాక్టింగ్ అల్టిమేట్.
అసలు దానికి చెప్పలేం, ఫ్యాబులస్ యాక్టింగ్. కాకపోతే సినిమా మొత్తం 4-5 సినిమాలు కలిపి కొట్టినట్టుంది. పుష్ప, బాహుబలి, తర్వాత ఇంకా ఏదైతే హిట్ సినిమాలు ఉన్నాయో ఆ ఫార్ములాస్ అంతా వర్కౌట్ చేసినట్టుంది. బట్ ప్యూర్ డిసప్పాయింట్మెంట్. ఎక్సలెంట్ బ్రో, నో వర్డ్స్, ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ ఈజ్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ కొంచెం అదేంటి బిట్ ఉంది, కానీ అదేంటి మ్యూజిక్ అయితే టాప్ మోస్ట్ అదిరిపోయింది. అంటే ఇట్స్ లైక్ ఒక రిపీటెడ్ ఫ్యాన్స్ అయితే ఉంటారు, ఎందుకంటే అనిరుద్ధ్ ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే. అండ్ ఓకే, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. అదేంటి 3.5. ఎలా ఉందన్న మూవీ? బాగుందన్న, చాలా బాగుంది. ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ గారి జోడీ ఎలా ఉంది? కెమిస్ట్రీ బాగుందన్న, సాంగ్స్ లో కూడా కెమిస్ట్రీ చాలా బాగుంది. లాస్ట్ కింద మీద ఇంకా మస్తు ఉంది కెమిస్ట్రీ. ఫైట్ సీన్స్ కోసం సైఫ్ అలీ ఖాన్ గారిది, ఎన్టీఆర్ గారిది ఎలా కాంబినేషన్ ఎలా ఉంది? యా, అంటే యాక్షన్ బాగా కొరియోగ్రాఫ్ చేశారు, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఎమోషన్తో కూడిన యాక్షన్ ఇంకా బాగుందన్న. అంత డిజాస్టర్ టాక్ వచ్చినాక ఫస్ట్ ఫిలిం అట్లా సమ్మర్లో వచ్చిన మూవీ డిసప్పాయింట్ చేసినా కానీ కొరటాలను నమ్మినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ ఎన్టీఆర్. ఈజ్ ఏ కమ్బ్యాక్ ఆఫ్ కొరటాల శివ. విజువల్స్ అన్ని ప్రతి ఒక్కరు మంచిగా చేశారు, ఇంక్లూడింగ్ స్క్రీన్ ప్లే కానీ మ్యూజిక్ కానీ. మెయిన్లీ ద క్లైమాక్స్ వాస్ అరాచకం. ఎర్ర సముద్రం కనబడుతుంది అంతే, ఏం లేవు చూడాలి. నెగిటివిటీ అయితే ఏం క్లైమాక్స్ సినిమాకి మైనస్ అని చెప్తున్నారు. నో, క్లైమాక్స్ ఇస్ ఎ బిగ్ ప్లేస్. ఎందుకంటే అదే కదా పార్ట్ 2కి తీసుకెళ్లేది. ఫస్ట్ హాఫ్ ఒకటే ఇంటర్వ్యూల్ బ్యాంక్ బాగుంది, క్లైమాక్స్ లోనే అది లేదని నమ్మద్దు, అది కావాలని పెయిడ్ నెగిటివ్ లాగా అనిపిస్తుంది, కానీ మాకైతే ఇక్కడ అలా అనిపించేది. వీఆర్ థ్రిల్డ్ విత్ ద వాట్ ఎవర్ ద టైమ్ డ్యూరేషన్ దే హావ్ గివెన్. ఇట్స్ ఎ గుడ్ మూవీ, యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. సైఫ్ అలీ ఖాన్ చెప్పన అవసరం లేదు, ఈజ్ ఎ లెజెండరీ యాక్టర్. బాగుంది. ఓకే అన్న, అవరేజ్. ఎర్రగా తీసాడు అంతే. బాగుంది. నరికేహాడు అన్న సినిమా. సూపర్. ఒకసారి యూస్ చూడండి. కాకపోయా సినిమా బాగుంది. చాలా బాగుందన్న సినిమా, వేరే లెవెల్. ఇంకా చూడాలి, చూసొచ్చేతో. హరిసరి గొంతు కూడా పోయింది. దేవరా నువ్వు ముందు నువ్వెంత అన్నట్టు ఉంది సినిమా అయితే మాత్రం నాకు బాగా అనిపించింది అన్న. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మాత్రం మంచి గూస్ బంప్స్ ఎలివేషన్స్తో విజిల్స్ చేస్తూ బాగా చూసాం. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఓకే బోర్ కొట్టదు, బట్ ఫస్ట్ హాఫ్ చాలా మాస్గా చూపించేశారు, సెకండ్ హాఫ్ మరీ క్లాస్ చేస్తారు సినిమాని. అలాగే ఫ్రీ క్లైమాక్స్ మళ్ళీ గూస్ బంప్స్ అండ్ ఎటిక్స్ అండ్ గూస్ బంప్స్. బట్ ఏంటంటే కొరటాల శివ రైటింగ్ డైలాగ్స్ ఆయన మార్క్ని చూపించారు, డైలాగ్ చాలా బాగున్నాయి అన్న. ఆయన రాసిన డైలాగులు కానీ టేకింగ్ కానీ చాలా బాగుంది. కథ రొటీన్గా ఉన్నా సరే ఆయన టేకింగ్ అండ్ డైలాగ్స్ మైమర్పిస్తే. ఇంకా అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే మాత్రం అన్లిమిటెడ్. నిజంగా చెప్తాను, జైలర్ తర్వాత ఆ రేంజ్ అంతకు మించే బ్యాక్గ్రౌండ్ చాలా డిఫరెంట్గా చాలా ఫ్రెష్గా ఇచ్చాడు, చాలా బాగుంది నిజంగా. సినిమాకి ముగ్గురు హీరోలకు వచ్చి అటు మన ఎన్టీఆర్ అన్న అండ్ కొరటాల శివ, అనిరుద్ధ్ గారు చాలా బాగా ఇచ్చారు. అంటే ఫస్ట్ హాఫ్లో ఏదైతే మాస్ వచ్చిపోతుందో అది కూడా సెకండ్ హాఫ్లో ఇంకా పెట్టుంటే బాగుంది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే క్లైమాక్స్ ఉంటుందన్న, కథను మధ్యలో ఆపేసారు, సెకండ్ పార్ట్ ఉంది కాబట్టి. సో అంటే సినిమాని బాహుబలి రేంజ్లో ఆ సెకండ్ పార్టీ లీడ్ ఏదైతే సస్పెన్స్ ఉందో అదైతే బాహుబలి రేంజ్లో ఉంది. ఎవరు కట్టప్పని ఆ ఇంటెక్షన్ అయితే సినిమాలో అయితే బాగా సెకండ్ కనిపించింది. సో 6 ఏళ్ళ తర్వాత అటు ఫ్యాన్స్కే కాదు ఇండస్ట్రీ జనానికి కూడా ఒక మంచి సినిమాని అయితే అందించారు అటు ఎన్టీఆర్ గారు ఇటు కొరటాల శివ గారు కూడా. అంటే కొరటాల శివ గారు రైటింగ్కి మన అనిరుద్ధ్ మ్యూజిక్ బాగా తోడైంది, ఇద్దరు నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. అండ్ ఎన్టీఆర్ అన్న లాంగ్ హెయిర్ మాస్ లుక్ ఓచుకోతా అంటే మాత్రం సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే గూస్ బంప్స్, బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ముందు స్లో అయిందన్న మాట, కానీ బోర్ కొట్టదు అంతే. సో నా వరకు వచ్చి అంటే సినిమా రాజమౌళి గారి సెంటిమెంట్ బ్రేక్ ఖచ్చితంగా చేస్తుంది. సినిమా అయితే హిట్ అన్న, కలెక్షన్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సినిమా చూడడం జరిగిందండి, సినిమా చాలా బాగుంది నిజంగా. సినిమా అయితే ఇంటర్వెల్ సీను క్లైమాక్స్ గూస్ బంప్ తెప్పించే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరిగిలేని రాజు అనే మరొకసారి చూపించాడు మావాడు. 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా ఎలా ఉంటుంది అంటే చివరికి ఈ రేంజ్లో చూపించాడు, చాలా బాగుంది. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం చెప్పవసరం లేదు. అనిరుద్ధ్ అయితే చించిపడేశాడు. తెలుగులో అంతకు మించి ఉందమ్మా, ఎక్స్పెక్టేషన్ మించే ఉంది. ఇంకా చాలా మంది అంటారంటే జాన్వీ గారికి కొంచెం తక్కువ నేరేషన్ ఇచ్చారంటారు. పార్ట్ 1లో ఎంతవరకు చూపించారో అంతవరకు చూపించారు, పార్ట్ 2లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా కొరటాల శివ గారు అయితే డైరెక్షన్, ఆయన రాత తీత కోత మోత దేవర జాతర అనే రేంజ్లో అయితే చూపించారు. అదే మన ఎన్టీఆర్ గారు రాజమౌళి గారితో సినిమా తీసిన ప్రతి సినిమా తర్వాత వచ్చిన సినిమా ప్రతిదీ ఫ్లాప్ అంటారు. ఆ రికార్డు కూడా మావాడు చెరిపేశాడు. సినిమా అయితే బ్లాక్ బస్టర్, బొమ్మ అయితే అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లాగంటున్నారు, క్లైమాక్స్. నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ పెద్ద జీవించారు, దేవరం జీవించారు, సెకండ్ హాఫ్ వరం జీవించారు కాబట్టి దానికి దీనికి పొంతనే లేదు. సినిమా
చాలా అంటే పార్ట్ 1 పార్ట్ 2 వస్తున్నాయి కాబట్టి అలా అనిపిస్తుంటుంది. సినిమా చాలామంది నెగిటివ్ ట్రోల్ చేయడానికి ఈ 5 రూపాయల బ్యాచ్లు ఉంటారు, పేటీఎం బ్యాచ్లు. అలాంటి ఎదలుగా ఒకటే మాట చెప్పి తీసుకొడేస్తాను. నా దగ్గర సంబంధం చెప్పను, అవసరమైతే పోలీస్ స్టేషన్లో 10 రోజులను కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. సినిమా అయితే చాలా మంది కొంతమంది నెగిటివ్ టాక్ చేస్తున్నారు, అదైతే మీరేం పట్టించుకోవద్దు. దేవరా సినిమా ఇంత మంచి అద్భుతమైన సినిమా మళ్ళీ రాదు. కొరటాల శివగారు ఇలాంటి సినిమా కూడా తీయలేడు అన్న అభిప్రాయం. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 అయితే ఇవ్వచ్చు. సినిమా రిలీజ్ అవ్వకముందు ఈ ట్రైలర్ చూసి ఇది ఆచార్య 2 బిల్ ఉంది అని చెప్పారు, వాళ్ళని ఏమంటారు? ఆచార్య 2 లాగా ఉందనుకుంటా అన్న. వాళ్ళకి అర్థం కానీ ఏంటంటే ఆచార్య 2 సినిమా మీరు చూశారు, ఏ రేంజ్లో తెలుసు. దేవర సినిమా కూడా మీరు చూశారు. నిజంగా మనస్ఫూర్తిగా చూస్తుంటే ఆ మాట రాదు. మీరు ఏదో ఆ ట్రైలర్ చూసో టేసర్ చూసో మీరు ఊహించేసుకుంటే మీరు నిపుణులు కాదు కదా, సైంటిస్టులు అయితే కాదు కదా. మీరు ఊహించే ఎన్నైనా ఊహించే ఊహకేం పోయింది. సినిమా చూడాలా. 250 రూపాయలు 300 400 ఎంతకంత పెట్టి సినిమా చూసి అందులో ఏదుందో చెప్పాలా. ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేను చెప్పడం కాదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా అయితే బాగుందన్నారు. సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. బొమ్మ అయితే అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.